ఏ పూజకైనా మనం ఎటువంటి విఘ్నాలు, మన పూజ కూడా ఏ విఘ్నం రాకుండా, అలాగే మన జీవితంలో ప్రారంభించే ఏ పనికి కూడా విఘ్నాలు రాకుండా చేయాలని మనం వినాయకుడిని మనం ముందుగా పూజ చేసుకుందాం. వినాయకుని పూజతో ఈ పూజ ప్రారంభం అవుతుంది. అందరూ కూడా దీపారాధన వెలిగించుకోండి. పత్రీగ్రామ సముద్భూతం ద్వారకామాయి వాసినం భక్తాభీష్టప్రదం వందే సాయినాథం నమామ్యహం. అనాయకైకనాయకం వినాశిదేవ దైత్యకం నతాశుభాసు నాశకం నమామి త్వం వినాయకం. అందరూ కూడా దీపారాధన చేసుకున్నాక వినాయకుడికి నమస్కారం చేసుకోండి. నమస్తే సరస్వతీ దేవి జ్ఞానవరప్రదాయని అహం త్వాం ప్రార్థయే నిత్యం విద్యాదానాం చ దేహి మే. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అపోజ్యోతి రసోమృతం బ్రహ్మా భూర్భువస్సూరో తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేగ్నిం యుగం స్మరామి. అందరూ కూడా వినాయకుడికి నమస్కారం చేసుకొని మమ అనుకోండి. అందరూ కూడా ఒకసారి మమ ఉపాత సమస్త దుర్లక్ష్య ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం కరిష్యమానస్య కర్మణః అవిఘ్నేన పరిసమాప్తౌ అదో విఘ్నేశ్వర పూజాం అహం కరిష్యే. ఇప్పుడు అస్మిన్ హరిద్రాబింబే ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ఆసనం సమర్పయామి. ఒక 2 అక్షింతలు వినాయకుడి దగ్గర సమర్పించండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః పాద్యం సమర్పయామి. ఇప్పుడు ఆ నీటిలో ఒక ఆకు కానీ పువ్వు కానీ వేసుకొని ఒక నీటి బొట్టుని వినాయకుడి దగ్గర సమర్పించండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ఆర్ఘ్యం సమర్పయామి. మళ్ళా ఒక నీటి బొట్టుని వినాయకుడి పాదాల దగ్గర సమర్పించండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః స్నానం సమర్పయామి. మళ్ళా ఇంకొక నీటి బొట్టుని వినాయకుడి దగ్గర సమర్పించండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః వస్త్రం సమర్పయామి. మీ దగ్గర రౌండ్గా చేసినటువంటి వస్త్రం ఉంది కదండి, రౌండ్గా చేసినటువంటిది ఆ వస్త్రాన్ని వినాయకుడికి సమర్పించండి. రౌండ్గా చేసిన వస్త్రము చుట్టుకున్నారు కదండి, దాన్ని వినాయకుడి దగ్గర సమర్పించండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః గంధాన్ ధారయామి. గంధోపరి అక్షితాం సమర్పయామి. గంధాన్ని సమర్పించి వినాయకుడికి అదేవిధంగా అక్షితలు కూడా సమర్పించండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః పుష్పై పూజయామి. ఒక పువ్వు కూడా వినాయకుడి దగ్గర సమర్పించండి. ఇప్పుడు మనకి వినాయకుడి నామాలు వస్తాయి. మీ వెనక చేతిలో సుమారు ఒక 20 అక్షింతలు పెట్టుకొని ఒక్కొక్క నామానికి ఒక్కొక్క అక్షింతలు వినాయకుడి దగ్గర సమర్పించండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం ఘనాధిపతయే నమః. ఓం ధూమ్రకేతవే నమః. ఓం ఘనాదక్షాయ నమః.
ఓం బాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం దుర్భకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. అదేవిధంగా ఇప్పుడు ఒక పువ్వు తీసుకొని పూజయామి అన్నప్పుడు వినాయకుడి దగ్గర సమర్పించండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళ పుష్పాన్ పూజయామి. పువ్వుని సమర్పించండి వినాయకుడి దగ్గర. తర్వాత మీ దగ్గర వెలిగించిన కడ్డీ ఉంది కదా, ఆ కడ్డీ రూపాన్ని వినాయకుడికి చూపించండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. దీపం దర్శయామి. మీ దగ్గర ఉన్నటువంటి దీపాలని కుడి చేతితో వినాయకుడికి చూపించండి. ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి పండుని వినాయకుడి దగ్గర నైవేద్యాన్ని సమర్పించండి. ఇప్పుడు స్వాహ అని 6 సార్లు వచ్చింది. 6 సార్లు మీ కుడి చేతితో ఆ నైవేద్యాన్ని వినాయకుడికి చూపించాలన్నమాట. ఓం పూర్వవస్సువః. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అమృతమస్తు అమృతోపస్తరిమసి. ఓం ప్రాణాయ స్వాహా. ఓం అపానాయ స్వాహా. ఓం యానాయ స్వాహా. ఓం ఉదానాయ స్వాహా. ఓం సమానాయ స్వాహా. ఓం బ్రహ్మణే స్వాహా. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నైవేద్యం సమర్పయామి. ఒక నీటి బొట్టుని సమర్పించండి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అందరూ కూడా చిన్న కర్పూరం బిళ్ళ వెలిగించుకొని అది వినాయకుడికి ఒక 3 సార్లు అట్లా తిప్పి వినాయకుడికి చూపించి మీరు తీసుకోండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. కర్పూర నీరాజనం సమర్పయామి. ఎవరు కూడా గంటను ఉపయోగించి వాకండి. నీరాజనంతరం ఆచమనీయం సమర్పయామి. తర్వాత ఒక పువ్వు ఒక లక్షలు అట్లా తీసుకొని నేను సమర్పయాన్ని అని చెప్పినప్పుడు వినాయకుడి దగ్గర సమర్పించండి. అందరూ కూడా 2 లక్షలు ఒక పువ్వు తీసుకోండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సమస్తోపచార పూజాం సమర్పయామి. అందరూ కూడా ఆ పువ్వు అక్షతలు వినాయకుడి దగ్గర సమర్పించండి. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ అవిఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ అవిఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఇక్కడితో మనకి వినాయకుడి పూజ పూర్తయిపోయింది. ఆడవారు అయితే కనుక వినాయకుడి దగ్గర ఒక పువ్వు తీసి మీ తలలో పెట్టుకోండి. మగవారు అయితే కనుక ఎవరైనా ఉంటే అక్షింతలు తీసి మీ తల మీద వేసుకోండి. సాయం అగరబత్తి ఇంకా వెలిగించకండి ఎవరు. మొత్తం పొగతో మనం నిండిపోయితే మనమే ఇబ్బంది పడతాం కదా, దగ్గు అది వస్తూ ఉంటుంది. అందరూ ఆల్రెడీ దగ్గడం కూడా మొదలు పెట్టారు కాబట్టి అగరబత్తి ఇంకా వెలిగించకండి, బాబా వారికి కూడా దగ్గు వచ్చేస్తుంది.
ఇంకా ఒక 15 మంది సుమారుగా అక్కడ కూర్చుంటున్నారు. కాబట్టి ఈలోగా గురు పూర్ణిమ గురించి మనం 2 మాటలు చెప్పుకుంటూ ఉందాము. వారు అంటే బాబావారి పూజ మొదలు పెట్టుకునే ముందు గురువు యొక్క విశిష్టతని మనం ఇవాళ చెప్పుకుంటూ మనం బాబావారి పూజలోకి వెళ్దాం. అసలు గురువు అంటే మనందరికీ చిన్నప్పుడు ఎలా తెలుసండి? గురువు అంటే టీచర్. స్కూల్లో టీచర్ని మనం గురువుగా భావిస్తాం. కానీ నిజానికి మనం పుట్టినప్పుడే తల్లి మనందరికీ గురువు కదా. తల్లి ఎలా చూడాలి, ఎలా నవ్వాలి, ఎలా మాట్లాడాలి, ఇవన్నీ కూడా మనకి నడక అన్ని ప్రతిదీ సమస్తం మనం ఇప్పుడు చేస్తున్న ప్రతి పని కూడా మన తల్లి మాతృమూర్తి మనకి నేర్పిస్తుంది. కాబట్టి తల్లి ప్రథమ గురువు. తర్వాత మనం స్కూల్కి వెళ్తాం. నెక్స్ట్ తల్లి తండ్రి కూడా నేర్పిస్తాడు కదండి. ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, ఇలా ఉండాలి, ఇలా నడవాలి, ఇలా మాట్లాడకూడదు అని చిన్న మనం ఏదైనా మిస్టేక్స్ చేస్తుంటే తల్లి తండ్రి ఇద్దరు కూడా మనల్ని సరిదిద్దుతూ ఉంటారన్నమాట. అంటే ఇక్కడ మనకి ఏమర్థమైంది? గురువు అంటే ఎవరు? సరిదిద్దేవారు, మన నడవడికని సరిదిద్దేవారు అన్నమాట. అంటే అట్లా మన ఈ భౌతిక విషయాలు అంటే మనం ఎలా ఉండాలి అనేది ముందు తల్లి తండ్రి నేర్పిస్తారు. పుట్టగానే మనకి ఏమీ తెలియదు కాబట్టి. తర్వాత స్కూల్లోకి వెళ్ళిన తర్వాత భౌతిక విద్య మరి మనం నేర్చుకోవాలి. ఎంతో కొంత భౌతిక జ్ఞానం అంటే అన్నిటి గురించి విషయ అవగాహన ఉండాలి. డైరెక్ట్గా మనమే టెక్స్ట్ బుక్ చదువుకుంటే మనకి రాదు కాబట్టి గురువు దాన్ని అర్థం చేసుకుని మనకి వివరించి చెప్తారనమాట. అలా మనకి స్కూల్లో టీచరు, తర్వాత గురువు అవుతారు. 3వ గురువు తల్లి తండ్రి గురువు. కానీ మరి జీవితంలో ఇన్ని మన తల్లి తండ్రి మంచి విషయాలు చెబుతున్నారు. గురువులు మన స్కూల్లో ఉన్న ఉపాధ్యాయులు మన జీవితానికి ఉపయోగపడే అంటే మన సంపాదనకి ప్రధానంగా చెప్పాలంటే మరి సంపాదించుకోవాలి కాబట్టి దానికి అవసరమయ్యే విద్యని లేకపోతే సంస్కారాన్ని కూడా వాళ్ళు నేర్పిస్తున్నారు. కానీ ఇంకా మరి మన కష్టాలు, బాధలు, దుఃఖాలు వస్తున్నాయి కదా. వస్తున్నాయా అంటే ఇంకా ఏదో మనం మిస్ అవుతున్నాం, ఇంకా ఏదో నడవడికని మనం తప్పు చేస్తున్నాం అన్నమాట జీవితంలో. అవే మనకి కష్టాలు, నష్టాలు, బాధల రూపంలో వస్తున్నాయి. ఏంటంటే నేనేమి తప్పు చేయట్లేదు, నేను చాలా కరెక్ట్గా ఉన్నాను, అయినా నాకు కష్టాలు, బాధలు వస్తున్నాయి అని మనందరం, ఎందుకంటే మనందరం మంచివారే. నిజానికి ఈ భారతదేశంలో పుట్టడమే ఒక పుణ్యం అన్నమాట. అంత గొప్పది ఈ భారత హైందవ సిద్ధాంతం. మన భారతీయ సంస్కృతి అంత గొప్పది. నిజానికి ఏ దేశంలో కూడా లేనటువంటి సంస్కృతి మన భారతదేశంలో ఉంది. గురువుని పూజించుకునే విధానం కూడా ఒక మన భారతదేశంలోనే ఉందన్నమాట. అలా కానీ మరి ఎక్కడో ఏదో ఒకటి మనల్ని బాధిస్తూనే ఉంటుంది. ఎందుకు బాధిస్తుంది, ఏంటి, ఎక్కడ జరుగుతుంది అంటే ఎవరు బాధిస్తున్నారు? ఎవరో కాదు, మన తోటి వాళ్ళే మళ్ళీ మనం బాధపడుతున్నాం. లేదా వాళ్ళు ఏమి చేయకపోయినా మనం దాన్ని ఎక్కువగా మనసుకు తీసుకుని బాధపడుతున్నాం. వాళ్ళు ఒక్కోసారి వాళ్ళు మంచిగా చూసినా కూడా బాధపడుతున్నాం, మంచిగా మాట్లాడకపోయినా కూడా బాధపడుతున్నాం. అంటే ఎక్కడ ఉంది బాధ అనేది? బయట లేదు, మనలోనే ఉంది, మన ఆలోచనలోనే ఉంది. మనం చేసే పనుల్లో నుంచే మన ఈ కష్టాలు, బాధలు వస్తున్నాయి అని చెప్పేవాళ్ళే గురువు అన్నమాట. వారే నిజమైన గురువు. అంటే మన నుంచి ఏమి ఆశించరు. గురువు అనేవారు మన నుంచి ఏమి ఆశించరంట, కేవలం మన మంచి నడవడికనే ఆశిస్తారంట. వారినే మనం గురువుగా ఎంచుకోవాలి. మన నుంచి ధనాన్ని, గౌరవాల్ని, హోదాల్ని వీటిని ఆశించే వాళ్ళు గురువులే కాదని చెప్తుందన్నమాట మన సంస్కృతి. ఎందుకంటే గురువు ఎప్పుడూ కూడా ఒక మంచి మార్గంలో, మన తల్లిదండ్రి మన నుంచి ఏమి ఆశించి మనల్ని పెద్ద చేస్తున్నారు, అలాగే గురువు కూడా మన నుంచి ఒక మంచి నడవడికనే ఆశించి మనల్ని ముందుకు నడుపుతారనమాట. ఎలా జీవితంలో నడుచుకోవాలి, ఏ పనులు చేయకూడదు, ఏమి చేస్తే మనకి మంచి జరుగుతుంది, అదే పుణ్యం అంటున్నాం. మంచి చేస్తే వచ్చేదాన్ని పుణ్యం అంటున్నాం, ఏదైనా తప్పు చేస్తే వచ్చేదాన్ని పాపం అంటున్నాం. అదే ఆ పాపం చేస్తే ఏ పాపం చేస్తానో ఈరోజు ఇలా జరిగింది అని అనుకుంటున్నాం. ఇవన్నీ మనకి పాత మాటలే అయినా, మనకు అలవాటు అయిపోయిన మాటలే అయినా మనం దాన్ని పదే పదే ఒకసారి దాన్ని స్థిరంగా కూర్చుని ఆలోచిస్తే ఖచ్చితంగా అంటే చెడు చేస్తే పాపం వస్తుంది, మంచి చేస్తే పుణ్యం వస్తుంది అనేది మనకి చెప్పకనే మన పెద్దలు చెప్పారనమాట. అలా జీవితంలో ఏం చేసుకుంటూ వెళుతూ ఉంటే మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందో అలా చెప్పేవారే గురువులు. ఆ గురువులు
మరి పూర్వకాలంలో ఎందుకు ఈ గురు సంప్రదాయం వచ్చింది అంటే, ఇప్పుడంటే మనకి టీవీ, మొబైల్ అన్ని ఏదైనా సరే మనం ఎక్కడో జరిగేదాన్ని కూడా లైవ్లో చూస్తున్నాం. కానీ పూర్వం ఇదేమీ ఉండేది కాదు. ఒకరి నుంచి ఒకరికి మంచి చెప్పాలి. ఎలా చెప్పాలి? నోటి ద్వారా శిష్యుల్ని తయారు చేసేవారు అనమాట. ఆ శిష్యులు ఇంకొకరికి చెప్తూ అలా ప్రచారం చేసుకుంటూ వెళ్ళిపోయేవారు. అలా మనకి గురు సాంప్రదాయం మన భారతదేశంలో వచ్చిందనమాట. కాబట్టి మరి అలా ఎవరైతే ఈ మంచిని, ఈ దైవత్వాన్ని, ఈ మంచి అంటే దేవుడు అంటే ఏం లేదండి, మంచి ఈజ్ ఈక్వల్ టు దేవుడు. భగవంతుడు అంటే కోరికలు తీర్చే వాడే కాదు, మంచిని నేర్పించేవాడు కూడా భగవంతుడే. ఆయనే మన భగవాన్ శ్రీ షిరిడి సాయిబాబా వారు. అందుకే బాబా వారు ఏం చెప్పారంటే, నన్ను భగవంతుడిని కాకుండా గురువుగా ఎంచుకోండి అని చెప్పారు. ఎందుకంటే మన కోరికలు ఎక్కడి నుంచి వస్తాయి? మనలో నుంచి వస్తాయి. అవి తీరాలంటే మనం మంచి చేసుకుని ఉండాలి. మంచి చేయాలంటే మనకు అసలు ఏది మంచి ఏది చెడు తెలుసుకుని ఉండాలి. ఎవరు చెబుతారు? గురువు చెబుతారు. అంతేనా? కాబట్టి ఆయన అక్కడికి లింక్ చేశారు మనల్ని. అందుకే నన్ను గురువుగా భావించండి అన్నారు. అంటే మళ్ళీ తిప్పి మన కోసమే, మన మంచి కోసమే ఆయన నన్ను గురువుగా సేవించండి అని ఈరోజు అప్పుడు ఆయన శరీరంతో ఉన్నప్పుడే గురు పూర్ణిమ రోజు ఆయన చెప్పడం వల్ల ఆ సంప్రదాయం ప్రకారం మనం ఈ రోజుకి కూడా గురు పూర్ణిమ రోజున మనం బాబావారిని సేవించుకుంటున్నాం. కాబట్టి బాబావారి పూజలోకి మనం వెళ్తున్నాం. బాబావారిని గురువుగా భావిస్తూ మనస్ఫూర్తిగా ఆయన్ని ఒకసారి ఈ మంత్రంతో, ఈ శ్లోకంతో కూడా ప్రార్థన చేసుకుందాం. అందరూ చక్కగా నమస్కారం చేసుకోండి. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ సాయి సద్గురవే నమః. గురువునే మనం త్రిమూర్తి స్వరూపంగా, నువ్వే మహేశ్వరుడివి, నువ్వే విష్ణుమూర్తి, నువ్వే బ్రహ్మ అని చెప్పి మనం ఆయనకి నమస్కారం చేసుకున్నాం అనమాట. ఇప్పుడు ఆచమనీయం చేసుకుందాం. మీ ఎడం చేతితో నీటిని, ఆ గ్లాసులో ఉన్న నీటిని కుడి చేతిలోకి తీసుకుంటూ స్వాహ అన్నప్పుడు మీ నోట్లోకి తాగండి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. ఇప్పుడు బాబా వారిని అనేక దేవతా నామాలతో కూడా మనం ప్రార్థించుకుందాం. చక్కగా వినండి. ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. ఇప్పుడు చక్కగా ఈ ప్రదేశంలో మనం బాబావారి పూజ చేసుకుంటున్నాం. ఇంకా ఏమైనా ఈ ప్రదేశంలో అపవిత్ర శక్తులు, ఏదైనా భూత పిశాచ శక్తులు ఇక్కడ ఉంటే, మన పూజకి ఆటంకం కలిగించేవిగా ఉంటే అవన్నీ కూడా తొలగిపోయి మనం బాబావారిని ప్రార్థిస్తున్నాం. కుడి చేతితో కొన్ని అక్షింతలు తీసుకుని ఈ మంత్రం అయిన తర్వాత మీ వెనుక వైపుగా వాటిని వదలండి. ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మగర్భ సమారభే. మీ వెనుక వైపుగా వాటిని వదలండి. ఇప్పుడు ప్రాణాయామం చెప్పుకుందాం. శ్రద్ధగా వినండి. ఓం భూ, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సోవరం. ఇప్పుడు ఏ సంకల్పంతో అయితే మీరు ఈ పూజని శ్రద్ధగా చేసుకుంటున్నారో ఆ సంకల్పాన్ని బాబా వారికి చెప్పుకుంటూ ఒకసారి మమ అని అందరూ పైకి అనండి. మమ
उपात समस्त धृतक्षय द्वारा श्री परमेश्वरमुद्दिश्य परमेश्वर प्रीत्यर्थं शुभे शोभने मुहूर्ते आद्य ब्रह्मणः द्वितीय परान्ते श्वेतवराह कल्पे वैवस्वत मन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे मेरोः दक्षिण दिग्भागे श्रीशैलस्य ईशान्य प्रदेशे कृष्णा नदी तीरे पुलिगेट्ट ग्रामस्थिता श्री शिरडी साई बाबा सेवाश्रम प्रांगणे अस्मिन् वर्तमानेन व्यवहारिक श्री शिरडी साई सखे 190వ संवत्सरे जुलै मासे 10వ తేదీ गुरुवासरयुक्तायां शुभ नक्षत्र शुभ योग शुभ करण एवं गुण विशेषण विशिष्टायां शुभ तिथौ అంటే ఫలానా రోజున ఫలానా తిథి రోజున ఫలానా ప్రాంగణంలో కూర్చుని నేను ఈ పూజని సంకల్పం చెప్పుకున్నాం. ఇంకా ఏం చెప్పుకుంటున్నాం? మీ అడ్రస్ అంటే మీ యొక్క గోత్ర నామాలు కూడా చెప్పుకుంటాం అన్నమాట. గోత్రం వచ్చినప్పుడు మీ గోత్రాన్ని, అలాగే నామం వచ్చినప్పుడు మీ యజమాని యొక్క నామాన్ని, మీ కుటుంబ సభ్యుల పేర్లను కూడా తలుచుకుని ఇంకొకసారి సంకల్పం బాబా వారికి చెప్పి మమ అని ఒకసారి పైకి అనండి. మమ గోత్రోద్భవస్య నామధేయస్య ధర్మపత్న్యా సహ కుటుంబానాం क्षेम स्थैर्य विजयाभय आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं श्री शिरडी साईनाथ देवता मुद्दिश्य सर्वाभीष्ट सिद्ध्यर्थं श्री शिरडी साईनाथ प्रसाद सिद्ध्यर्थं श्री समर्थ सद्गुरु साईनाथ व्रत पूजां अहं करिष्ये. మీ కుడి చేతి వేలితో ఆ ఎదురుగా ఉన్న కలశం వీటిని తాకండి. అంటే నీటి సాక్షిభూతంగా కూడా నా గోత్రాన్ని, నా యజమాని పేరుని, నా కుటుంబ సభ్యుల పేరుని కూడా చెప్పుకుంటూ నేను వాళ్ళందరినీ తలుచుకుంటూ నీ పూజన చేసుకుంటున్నానయ్యా అని చెప్పామన్నమాట. మరి పంచభూతాలన్నీ కూడా మనకి భగవంతుడు మన కోసం ఏర్పాటు చేసినవే. పంచభూతాలంటే గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం, వీటిని పంచభూతాలు అంటామన్నమాట. ఇవి కేవలం మానవుల యొక్క ప్రయోజనార్థం, సర్వ ప్రాణుల యొక్క ప్రయోజనార్థం. కాబట్టి అలాంటి నీటి సాక్షిభూతంగా కూడా నేను ఈ పూజ మనస్ఫూర్తిగా శ్రద్ధగా నా మనసుని ఎటు పోనివ్వకుండా, ఇక్కడ ఎంతమంది భక్తులు ఈ మందిరంలోకి ప్రవేశిస్తున్నా నా మనసు మాత్రం నీ మీదే ఉంది అని మనం స్థిరంగా, ఎందుకంటే మనం మందిరంలో ఉన్నాం, ఎంతో మంది భక్తులు ఇవాళ బాబావారిని దర్శించుకోవడానికి వస్తారు. కాబట్టి మీరందరూ కూడా మనసుని ఎటు పోనివ్వద్దు, ఎవరి మీదకి ధ్యాస మళ్లించద్దు, కేవలం బాబావారి మీదే మనసుని ఒక వ్రతంలాగా పెట్టుకొని మీరు ఈ పూజ చేసుకుంటున్నారని బాబావారికి విన్నవించుకున్నారనమాట. ఇప్పుడు కలశాన్ని తయారు చేసుకుందాం. అంటే మీ ఎదురుగా ఉన్న గ్లాసులో ఉన్న నీటిలో ఏదైనా పువ్వు కానీ, ఆకు కానీ, స్పూన్ కానీ ఉంటే దాన్ని తీసి పక్కన పెట్టి మీ కుడి చేతిని తడి చేసుకుని ఆ గ్లాసు చుట్టూ తడి చేసి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టండి. అంటే పవిత్రపరుచుకుంటున్నాం అన్నమాట. మామూలుగా మనం వాడే నీటిని బాబావారికి సమర్పిస్తున్నాం కాబట్టి దానిని మనం ఏదైనా మనకి మంత్రానికి శక్తి ఎక్కువ, అంతే కదండి, మంత్రంతోనే మనం పూజిస్తాం. అదే మంత్రంతో మనం ఇప్పుడు ఆ కలిసిన నీటిని మనం పవిత్రపరుస్తున్నాం అన్నమాట. పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి ఆ కలిసిన నీటిలో 2 అక్షింతలు వేసి మీ అరచేతి భాగాన్ని దానిపై మూతగా ఉంచండి. డిస్పోజబుల్ గ్లాస్ అయితే కనుక లైట్గా ఆనించండి. నేను మంత్రం చెప్తాను, మరి ఆ మంత్రం అర్థం తెలుసుకుని మనం ప్రార్థించుకుంటే ఇంకా మనకి ఎక్కువ భావన కలుగుతుంది. ఈ మంత్రం ఏం చెప్తుందంటే, ఈ కలశాన్ని 3 భాగాలుగా మనం చూసుకున్నట్లయితే మన ముఖ భాగంలో విష్ణుమూర్తి, అలాగే కంఠ భాగంలో శివుడు, అలాగే మూల భాగంలో బ్రహ్మ, ఇంకా మధ్య భాగం మిగిలింది కదా, మధ్య భాగంలో కూడా మీ వంశంలో మీ పూర్వీకుల్లో ఎవరైనా భగవంతుని సాన్నిధ్యం అంటే ముక్తి, భగవంతునిలో కనుక ఐక్యమై ఉంటే వాళ్ళ యొక్క పవిత్రత శక్తి. అలాగే మనకి సముద్రాలు 7 ఉన్నాయి, 7 సముద్రాల యొక్క పవిత్రత శక్తి. మనకి పుణ్య నదులుగా మనం చాలా చెప్పుకుంటాం, గంగా, గోదావరి, కృష్ణ, నర్మదా ఇలాంటి నదుల యొక్క పవిత్రత శక్తి.
అలాగే మనకి జీవితంలో ఎలా నడుచుకోవాలో చెప్పాయన్నమాట వేదాలు. వాటినే వేదాలు అంటారు. వేదాలు అంటే మానవుడి జీవితం ఎలా జీవించాలి అని చెప్పినవే వేదాలు. అవి స్వయంగా భగవంతుడే కొంతమంది మునులకి ఋషులకి చెప్పారనమాట. ఆ వేదాల యొక్క మరి అంత పవిత్రమైన వేదాల యొక్క శక్తి కూడా ఈ నీటిలో వచ్చి చేరాలని మనం ఈ మంత్రం ద్వారా ప్రార్థించుకుందాం. కాబట్టి మీ అరచేయి భాగాన్ని మూతగా ఉంచి ఈ భావాన్ని ఒకసారి మీరు మనసులో తలుచుకోండి. కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్ర సమాశ్రితాః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌ తు సాగరః సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదో యజుర్వేద సామవేదో అధర్వణః అంగైశ్చ సహితాః సర్వే కలశాంబు సమాశ్రితాః అయం శ్రీ సాయి పూజార్థం దురిదక్షయకారకాః గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం గురు. చక్కగా ఆ నీరు ఎంతో పవిత్రంగా మారిందండి ఖచ్చితంగా. కాబట్టి ఆ నీటితో, ఆ పవిత్రమైన నీటితో మీ పూజా ద్రవ్యాలని, భగవంతుని యొక్క ఫోటోని, అలాగే మిమ్మల్ని కూడా చక్కగా ప్రోక్షణ చేసుకుంటూ పవిత్రపరచుకోండి. కలశోదకేన పూజా ద్రవ్యాణి దేవం ఆత్మానంచ సంప్రోక్ష. ఎన్ని రకాలుగా మనం పవిత్రపరుచుకున్నామండి. ముందు మీరు అందరూ పవిత్రపడి వచ్చారు, మనసుని సిద్ధపరుచుకున్నారు. అలాగే ఇక్కడున్న మనం భూత పిశాచ శక్తుల్ని పంపించేసాం. ఇంకా పవిత్రమైన నీటితో కూడా ఈ పూజనంతా కూడా, ఈ పూజా సామాగ్రిని కూడా మనం సంసిద్ధం చేసాం. ఇంకా ఏమైనా సరే ఉంటే కనుక, ఇంకా ఏమైనా మన పూజలో ఇబ్బంది కలిగించే ఉంటే అవన్నీ పోయి దుష్ట శక్తులు, దేవతా శక్తులు ఎక్కడ ఆల్రెడీ మన మందిరంలో బాబావారు కొలువై ఉన్నారు. ఆయన అక్కడ ఆసీనులై ఉన్నారు, మన కోసం కూర్చుని ఉన్నారు. ఇంకా మరి షిరిడీలో ఉన్న బాబావారు, ఇంకా అన్ని బాబాల యొక్క దేవత ఎక్కడ ఈ ప్రపంచంలో దేవతా శక్తులు ఎక్కడున్నా సరే నా పూజలోకి, అలాగే నా ఫోటోలోకి రావయ్యా అని చెప్పి మనం ఆహ్వానిస్తామన్నమాట. ఒకసారి గంటని పెద్దగా మోగిస్తూ బాబావారిని ఆహ్వానించండి. ఆగమార్దంతు దేవానాం గమనార్దంతు రాక్షసాం కురు గంఠారావం తత్ర దేవతాహ్వానలాంఛనం. చాలు. చక్కగా బాబావారి పవిత్రత శక్తులని, దేవతా శక్తులన్నీ కూడా ఈ ప్రదేశంలో, ఈ పూజలోకి వచ్చేసాయి అన్నమాట. చాలండి, చాలు. ఇక మనం ఇదంతా ఇంత పవిత్రమైన ప్రదేశంలోకి మనం ఏం చేస్తాం? బాబావారి పూజ కోసం కాబట్టి బాబావారిని కూడా రావయ్యా, షిరిడి నుంచి నా కోసం తరలి రావయ్యా అని చెప్పి మనం ఆయన్ని పిలవాలి. పిలిచే ముందు చక్కగా ఆయన రూపాన్ని 2 కన్నుల నిండా నింపుకొని మనస్ఫూర్తిగా ఒక క్షణం కాలం పాటు ధ్యానం చేసుకోండి. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం సాయినాథం త్రిగుణరహితం సద్గురుం త్వం నమామి. ధ్యానించుకున్న తర్వాత ఆయన్ని కూడా పూజలోకి రమ్మని ఆహ్వానిస్తున్నాం. ఎలాగైతే మనల్ని ఈ రోజు గురు పూజల సందర్భంగా మనకి ఇలా కార్యక్రమాలు ఉన్నాయని మందిరం వారు ఆహ్వానిస్తే